గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు రకరకాల గేర్స్ అని మంచి మంచి కెమెరాస్ వచ్చినాయి, అసలు ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ డేస్లో చాలా ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని ఐ మీన్ కొంచెం మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండాలి, ఆటో ఫోకస్లు ఇవన్నీ లేవు. అప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసేవారు? బాగా చేసేటండి. అంటే అప్పుడు పెండీలు తీసే కెమెరాతో స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ అది 1 or 2 కెమెరా పెండీలు చిన్న క్యాసెట్స్ వేసి అది చేసుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ కన్వర్ట్ చేసుకొని అంత పెద్ద సీన్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడంటే టెక్నాలజీ మంచిగా పెరిగింది కాబట్టి వేరు, ఎట్లా పడితే అట్లా వేసాను. కానీ అప్పుడు చేసేటప్పుడు కొన్ని షాట్లు చేసేటప్పుడు ఎగ్జాంపుల్ డ్రోన్ షాట్ ఉంది, మనం చేయలేం. చెట్టు వీనికి కెమెరామెన్ ఎక్కిచ్చేసి మీదికి వెళ్ళి దింపేది అట్లా. ప్లస్ ట్రాలీ షాట్లు ఉంటాయి. మనం హాస్పిటల్లో దవాఖానలలో పేషెంట్లు కూర్చుంటారు కదా, దానికి 2 తాళ్ళు కట్టి వాళ్ళు ఇద్దరు గుంజుతూ ఉంటే ఈ కెమెరామెన్ అలా కుర్చీలో కూర్చుని కెమెరా పట్టుకొని పోతూ ఉంటాడు, ఇచ్చి పెట్టి అది తాళ్ళు గుంజుతూ ఉంటారు. ఈ షాట్ జరుగుతాం అట్లా ట్రాలీ షాట్ అట్లా ప్లాన్ చేసేటాను. కొమ్మలల్లా గుట్టలల్లా బంగ్లాల మీద ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని చెట్ల సందులోకి వెళ్ళిపెట్టుడు. అంటే మనకి ఏ షాట్ కావాలన్నా నాకు వీధండి. ఒకసారి ఒక సీన్ కోసం పెద్ద గుట్టెక్కిచ్చిన, గుట్టెక్కించి కొంత దూరం వెనక వర్షం వస్తుంది, వర్కులు కప్పుకున్నప్పుడు కనీసం అంబ్రెల్లాలు కూడా లేవు. ఆ వర్కులు ఉంటే వర్కులు కప్పుకొని అన్నిటిని తడవకుండా చూసుకొని మళ్ళీ ఇప్పుడు మేకప్ అవి ఉంటాయి, ఏది లేదు మాకు. అందుకోసం కొన్ని సీన్లలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ అప్పుడే ఆమెతో మాట్లాడిన సీన్లు ఒక తీరు ఉంటాయి, జస్ట్ నెక్స్ట్ కాగానే అంత తడిచి ఉంటా. ఎట్లున్నా చేసరే మనం అంతే, అది ఆపేది లేదు. ఆ వీడియోకి ఇప్పుడు నా మేకప్ పర్ఫెక్ట్ ఉందా, నా దూసుకుంటూ కరెక్ట్ ఉందా, కాస్ట్యూమ్ ఉన్నది. ఒక సీన్లోనే దాని ముందు సీన్లను డ్రై అయి ఉంటాయి, వర్షం వచ్చింది కాబట్టి తడిచినాం, మళ్ళీ అట్లనే ఆ సీన్ చేసుడే. అవన్నిటిని పాటించలేదు, మనకు కంటెంట్ ఇంపార్టెంట్. కథాబలంతోనే వాస్తవానికి ఇలా మనం నిలబడ్డాం. బట్ చాలా ప్రయోగాలు చేశారు. బట్ నవ్వుకుంటున్నాం కానీ స్ట్రగుల్ అండి. ఒక సీను మనకు హార్వెస్టర్ పోయింది అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్లో శ్రీనివాస్ గారు ఉంటారు, ముత్యం శ్రీనివాస్ గారు అని కెమెరామెన్. అప్పుడు యాక్చువల్లీ మేమిద్దరం డిస్కషన్ చేసి ఈ సీను చేయాలి. నాకు ఒక విజన్ అది ఏంటంటే, నేను నా వెనక పోలీసు వాళ్ళు పడతారు, హార్వెస్టర్ ఎత్తుకొస్తా నేను, వరి కోసే మిషన్ పెద్ద మిషన్ ఎత్తుగా నా వెంబడి పడితే నేను ఉరికెత్తా ఉంటాను అన్నట్టు. ఆ షాట్ని సింగిల్ టేక్లో వేయాలి, మళ్ళీ మనం చేయలేము, 2 కెమెరాలు పెట్టలేము, వేరే ఏం చేయలేము. కాబట్టి ఏం చేసినాం అంటే బంగ్లు ఎక్కిచ్చేసినాం. ఆయన బంగ్లు ఎక్కిచ్చేసినాక ముంగట ఒక వ్యక్తి, ఎందుకంటే ఆయన ఉరుకుతా ఉంటే కెమెరామెన్ ఆయన వెంబడి ఉరికి రావాలి, ఇంకా ట్రాక్ తప్పకుండా. ఆయన వేజు పెడతా ఉంటాడు ముంగట ఉరికట ఆయన వెనకని నేను ఉరికి రావాలి. అట్లా మేము ఎడ్జిలో 4 feet వాళ్ళ పక్క పొంటి కెమెరా పెట్టుకొని ముంగట ఆయన ఉరుకుతుంటే నేను ఎట్లనైతే ఉరికేస్తూ ఉంటాడో కెమెరామెన్ కూడా అదే స్పీడ్లో వచ్చేసి ఎక్కడైతే ఆయన ఆగుతాడు నేను కిందుండి చెప్పేటోని, అంటే రన్నింగ్లో డైలాగ్ వినవడం కాబట్టి వాళ్ళకి వినవడాలని చెప్పేసి నేను కరెక్ట్గా ఉరికొచ్చి ఒక మంచం కింద జొర్రాలండి. ఆ మంచం కింద వచ్చి మొత్తం ఇవన్నీ దెబ్బలు తాకినాయి. కానీ షాట్ని ఎక్కడ ఆపాలి, అట్లనే కంటిన్యూ చేసినాం. ఇమీడియట్గా మళ్ళీ అందులో కాళ్ళ కిందికి వెళ్ళి పోయి గడ్డి కుప్పలు జొరాలి. ఈ షాట్ అని ఒకటేసారి ఇట్లా చేసేసినాం, సింగిల్ టేక్లో. అది వండర్ అనిపిస్తుంది. దెబ్బలు తాకి రక్తాలు వెళ్తున్నాయి అయినా కూడా ఆపలేదు, ఆ షాట్ని ఆపలేదు, చేసేసిన వాటిని. తర్వాత దుడుచుకొని ఇవన్నీ కట్ చేస్తే 4-5 రోజులు మొత్తం ఇవి లేవలే. అంటే అప్పుడు చేసేటప్పుడు ఎంత బాధ ఉంటుందో, జనాన్ని నవ్వించడం కోసం ఎంత కష్టపడతావు ఒక ఆర్టిస్టు అనేది చాలా ఫేస్ చేయడం జరిగింది. సరే ఎన్నిసార్లు దెబ్బలు తాకినాయి. రీసెంట్గా కూడా మేము మలసకపడ్డాడని ఒక షార్ట్ ఫిలిం చేసినాం. యాక్చువల్లీ దునికేది ఉంటుంది పెద్ద హైట్ వింకెల్, ఈ హైట్ వింకెల్ కింద దునకాలి. ఒరిజినల్గానే నేను ఇట్లా వస్తున్నా స్లిప్ అయి కథ పడ్డా నేను. ఆ షాటు చెప్పు స్లిప్ అయిపోయింది, తాగి ఉంటా అన్నట్టు నేను. యాక్షన్ పడిపోయిన కథ, పడిపోతే ఇప్పుడు ఇంకా పెయిన్ పోలేదు. అంటే అవి ఒరిజినల్గానే చేయాల్సి వస్తుంది, మనం వేరే ఏదో జిమ్మిక్కులు చేయడానికి వీలు లేదు. అందుకోసం అట్లా చాలా ఫేస్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు దెబ్బలు తాకినా మాకు తెలుసు. అందుకే ప్రతి షాట్గా పర్ఫెక్ట్ వచ్చేదాకా. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళతో బాగా టాస్క్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే చేయలేరు కానీ చేపియాలి నేను. ఇప్పుడు నేను కరెక్ట్ చేపియలేదు అనుకో, ఏమున్నది అంటారు, ఆ మార్కు రావద్దని. ఎప్పుడు కూడా మనం ప్రేక్షకుడిని 100% సాటిస్ఫై చేయలేం, కనీసం ఓ 70-80% చేయించినామంటే మనం పాస్ అయినట్టే. అందుకే అబ్బో అనకపోయినా పర్లేదు, నా షార్ట్ ఫిల్మ్ చూసి పర్వాలేదంటే నేను పాస్ అయినట్టు.
అట్లనే వెళ్తా ఉంది ఇప్పుడు. అది బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, మీమ్స్ లో వాడుతూ ఉంటారు, అప్పట్లో మా డెడికేషన్ అలా ఉండేదని. ఇది పర్ఫెక్ట్ యాప్ట్ మీకు. నిజంగానే అంటే అంకిత భావంతో పని చేసినాం కాబట్టి ఇవాళ ఈ మాత్రం 4 ముచ్చట్లు మీతో మాట్లాడగలుగుతాం. ఏంటండి మీరు రుద్రంగి సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీలో ఇప్పుడు మనం మోతబరి లవ్ స్టోరీ ఇక్కడ వరకు వచ్చారు మీరు. అవునవును. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు ఏం ఇప్పుడు నెక్స్ట్ మారెమ్మ ఉంది ఒకటి. మారెమ్మ నాగరాజు గారి దర్శకత్వంలో మాధవ్ గారి కాంబినేషన్లో చేయడం జరిగింది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిన అదొకటి రిలీజ్కి ఉంది. సంత అని ప్రవీణ్ చంద్ర గారి డైరెక్షన్లో అది కూడా ఒకటి రిలీజ్కి ఉంది. తర్వాత మల్లిక్ గారి డైరెక్షన్లో డీజే టిల్లు 2 మళ్ళీ నెట్ఫ్లిక్స్లో అదొకటి ఉందండి రిలీజ్కు ఇప్పుడు మెయిన్గా. ఒకటి రాజు గారు అని తన దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, సుధా గారి కాంబినేషన్లో చేసి అదొకటి రిలీజ్. ఉన్నారు ఫుల్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. ఓకే. సో తెలంగాణ డైలెక్ట్ మీద మోస్ట్లీ ఉంటాయి. తెలంగాణ ఇప్పుడు స్లాంగ్ కూడా వేరేది కూడా. అంటే ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఆర్టిస్ట్ అనే వానికి సరిహద్దులు ఏముండవు. ఎందుకంటే ఇప్పుడు మనం తమిళ్ చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, హిందీ చూస్తున్నాం, భాష ఏదైనా చూస్తున్నాం, వాళ్ళకి చూసినప్పుడు ఒక భావం అనేది కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ యాక్షన్ పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, కథ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నాది ఈ భాష అని కాదు, ఈ భాషను బేస్ చేసుకొని నేను వచ్చిన ఈ భాషను ఎక్కువ స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి నా తల్లి భాషను. దాంతోపాటు మిగతా ఏ భాష క్యారెక్టర్లు వచ్చినా కూడా నేను చేయాలి, ఒక ఆర్టిస్ట్గా నేను చేయాలి. అట్లాంటి భేదాలు ఏమీ లేవు, ఎందుకంటే సాధారణ అందరి వాడు. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణ డైలెక్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అవును. ఒకనొక స్టేజ్లో చూసుకుంటే తెలంగాణ డైలెక్ట్ని కొంచెం తక్కువ అంచనా వేసి కొంచెం అంటే ఈవెన్ చాలామంది కంప్లైంట్ ఏంటంటే హీరోలకి ఇచ్చేవారు కాదు ఆ డైలెక్ట్, ఈ స్లాంగ్ విలన్లకి ఇచ్చేవారు అని చెప్పి అప్పట్లో అనేవారు. బట్ ఎప్పుడైతే కమర్షియల్ ఫార్మాట్లో లైక్ దూకుడు లాంటి సినిమా వచ్చింది, మహేష్ బాబే మొత్తం తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి ఈవెన్ మీరు యాక్ట్ చేసిన మల్లేశం కావచ్చు, బలగం మొన్న వచ్చిన బలగం కావచ్చు, ఇలా కల్చర్ని మన కల్చర్ని మొత్తం ప్రపంచం ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణ కల్చర్ని ఈవెన్ డైలెక్ట్ని ఆ కల్చర్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ ఉద్దేశంతోనే వచ్చారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మీరు స్టార్టింగ్ డేస్లో ఇప్పుడైతే విజిబిలిటీ ఉండడం వల్ల మిమ్మల్ని ఇమీడియట్గా హైర్ చేసుకుంటారు. మోస్ట్లీ సినిమాలు తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ డైలెక్ట్ మీద వస్తున్నాయి కాబట్టి. బట్ ఒకనొకప్పుడు దీన్ని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నారే, కొంతమంది చిన్న చూపు చూస్తున్నారే మన స్లాంగ్ని, మన డైలెక్ట్ని అని ఎక్కడైనా భావం కలిగిందా? అంటే కొన్ని ఫేస్ చేశానండి నేను, అంటే కొన్ని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే గతంలో కొన్ని పాత్రలకే పరిమితమై ఉండేది ఈ భాష. అది కొంత హాస్యం పేరుతోనే అపహాస్యం అవుతుంది అన్నటువంటి ఒక భావం ఉండేది అందరిలో, అది ఉన్నది. కాబట్టి నాకు అనిపించేది అన్నట్టు అట్లా కాకుండా కొన్ని పాత్రలకే పరిమితం కాదు, అన్ని పాత్రలకు ఈ నా తల్లి భాష విస్తరించాలి, అన్ని పాత్రలు కూడా ఈ భాషను మాట్లాడాలని అనుకున్నట్టుని. ఇవాళ ఈ భాషే ప్రధానమై కూర్చున్నది. అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందులో అంటే ఆ భాషకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది చాలా సంతోషం. అట్లా కాబట్టి ఇప్పుడు అన్నీ ఆ భాషను బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు మనం అదొక్కటే కాదు, ఇప్పుడు ప్రాంతాల వారిగా రాయలసీమ నుంచి వెళ్ళి కావచ్చు, శ్రీకాకుళం బేస్ చేసుకొని కావచ్చు, ప్లస్ తెలంగాణ బేస్, అన్ని భాషలు వేస్తున్నాయి. కాకపోతే ఇలా వెండితెరకు మాత్రం ఒక ప్రధానమై అయితే ఉన్నది. అవునవును. ఈవెన్ పార్టీ అనే పదం కంటే దావత్ అనే పదం ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఈవెన్ ఆంధ్ర వాడికైనా ఇస్తుంది, దావత్ చేసుకుందాం అందరం. ఏదైనా అదేనండి భావం, అదే. ఇప్పుడు అందరం కలిసి అందరము వాళ్ళైనా మనమైనా ఎవరైనా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం ఉంటుంది చూసినా, అవి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ భాషను ఆకలింపు చేసుకునేటువంటి విధానం ఒక తీరుగుంటుంది. అందుకే ఆ ట్రావెల్లో నా భాషను నేను కొంచెం ముందుకు తీసుకెళ్లడంలో నా పాత్ర కొంచెం అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు సదన్ అందరివాడు అయిపోయాడు, కానీ మీరు మొదలైన 2007 ఆ టైంలో మీరు మొదలైనప్పుడు తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మీ ఆడియన్స్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ మీరు తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునే వీడియోలు చేసేవారా? లేదు ఇది అందరికీ రీచ్ అవుద్దని? లేదండి అట్లా నేను ఏది ఆలోచించలేదు. ఇప్పుడు నేను చేసే పని 10 మంది మెచ్చాలనేటువంటి ఆలోచనతోనే చేసిన నేను. ఇక్కడ ఇంకోటి, నేను మాట్లాడిన మొదటి పలుకు మా అమ్మే నా గురువు కాబట్టి, మా అమ్మ ఏదైతే నేర్పిందో
ఈ పలుకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎందుకు చూపెట్టద్దు అనుకున్నా. అట్లా నేను చేసిన. ఇలా వాళ్ళు మెచ్చాలి వీళ్ళు మెచ్చాలి అందరికీ కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. కానీ అయ్యాలి అది అందరికి కనెక్ట్ అయ్యింది. నాకు నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశం నుంచి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అందరికి ఏదైనా ఇప్పుడు నేను చేసేది కొన్ని కాన్సెప్ట్లు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అందరినీ మెప్పించాలని కథలు ఉండేవి మన దగ్గర, అందరినీ మెప్పించే కథలు ఉండేవి. ఎందుకంటే నేను చెప్పే డైలాగు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే అదే పర్వాలేదు అంటారు, నచ్చకపోతే ఎందుకు చేసిందంటారు. ఏదైనా మనం పాజిటివ్గానే స్వీకరించాలి. అట్లా నేను నా పని నేను చేసిన. అంటే నా తల్లి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విస్తరించాలి. ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదని నేను అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కూర్చొని చూడాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2 నెలలు నేను చాలా కష్టపడ్డా. అంటే నా గ్రౌండ్ వర్క్ వేసుకున్న 2 నెలలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసిన నేను. మా మిత్రుడు పోతు సత్యమని నా వెంబడే తిరిగేటోడు. అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని చెప్పేటోడు ఆయన. అట్లా నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ భాషను ఎందుకు తీసుకెళ్ళద్దు, ఈ భాషతో నేను ఎందుకు పోవద్దు అనుకున్నా. అట్లా తీసుకెళ్ళినా. కానీ నేను ఇట్లా అందరూకి కనెక్ట్ అయింది, ఇంత స్ప్రెడ్ అయింది అని ఎప్పుడు ఆలోచించలే. నా పని నేను నిజాయితీగా చేయాలనుకున్నా, చేసిన. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. అదే పని చేయి ఫలితం ఆశించక అన్నట్టు మీరు ఫలితం అంటే నా పని మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పటికీ నేను అందుకోసమే నేను దేనికోసం ఇప్పుడు వెంపర్లట్లే అది కావాలి ఇది కావాలని లేదు. నా పని 10 మంది మెచ్చుతా చాలనుకుంటా, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు నాకు. బట్ మీ రైటింగ్స్, మీరు డెలివరీ చేసిన ఆ పర్ఫార్మెన్సెస్ ఈరోజు మిమ్మల్ని లక్షల మందికి చేరువ చేసింది. ఈవెన్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు. సదన్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళారు. సో మీకు బాగా లైక్ సృజన తిన్నావరా ఇది ఉంది కదా, ఏం కూర సంధ్య, సో ఇలాంటివి ఉన్నాయి కదా. మిమ్మల్ని బాగా ఆ టైంలో కొంచెం మీరు గర్వపడి, అమ్మో అవును నేనే గొప్పగా రాశాను, నేను బాగా రాశాను, నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను అని ఇప్పటికీ ప్రౌడ్ ఫీల్ అయ్యే కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా వర్క్స్? అట్లా ఏం లేదండి. అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను గర్వంగా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే నేను రాసినవి, నేను చేసినవి జనాన్ని మెప్పించినవి అనేటువంటి ఒక సంతోషం మాత్రం ఉండేది. ఆ సంతోషంలో నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టుకు నేను బాధ్యతాయుతంగా పనిచేయాలని ఒక భయం కూడా ఉండేది. అట్లా అంటే ప్రేక్షకులు పంచుకున్నటువంటి సంతోషంతో భవిష్యత్తులో చేసే ప్రాజెక్టులు భయంతో చేస్తుంది, ఓ బాధ్యతతో చేస్తుంది, బాధ్యత పెంచుకొని చేస్తుంది. ఎందుకంటే ఇలా నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఏమనుకుంటారు, ఒక ఆర్ఎస్ నంద చేసే షార్ట్ ఫిల్ము నెక్స్ట్ దీనికంటే కొంచెం మంచిగానే ఉంటుంది, కనీసం నవ్వుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. చూసినావు ఆ ఎక్స్పెక్టేషన్, అది తగ్గకుండా మాత్రం చేయాలనే ఆలోచన ఉంటుంది నాకు. అట్లనే చేస్తున్నా. అట్లా మీరు చెప్పిన దానిలో గడుసు పొరల్లో డైలాగులు ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే ఒక మాసుగా పెరిగేటువంటి ఒక పిల్లగాడు, మాసుగా మాట్లాడేటువంటి పిల్లగాడు పాపం ఇప్పుడు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఆసక్తి ఎక్కువ ఉంటుంది చాలామందికి పాపం. కానీ పిల్లలకు కావాలన్నటువంటి కోరిక ఎంతైతే ఉంటుందో వాళ్ళను పెంచడంలో చాలామంది విఫలమవుతున్నారు. అట్లాంటి క్యారెక్టర్ను కథను బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది గడుసుపోరడు అనేది. ఆడు అట్లా అంటాడు అన్నట్టు, 3 రోజులకి వెళ్ళి ఆటోను మీద పెడతాడు. ఆయన ఆడుకునే ఆటోను తండ్రి ఒక అటుకు మీద పెడతాడు. అంటే ఇట్లా ఓ సెల్ఫ్ అటుకు మీద పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత కొడుకు వచ్చేసి నాన్నగా నేను ఎవరిని తిట్టా, మంచిగా ఆడుకుంటా, మంచుకుంటా అంటే అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బా నా కొడుకు మారిండు, ఎందుకంటే ఇక మంచుకుంటా అంటాడు. అప్పటిదాకా అందరి జోలికి పోయేటోడు, ఆడు అందరిని తిట్టేటోడు, గడిసోడు కాబట్టి. ఇక మారిన మంచిగా అంటే ఇక మాకు కావాల్సింది ఇదే రాని ఆ అటుకు మీద ఉన్నటువంటి ఆటోని తీసిస్తాడు. తీసిచ్చిన తర్వాత ఆడుకుంటాడు. ఫస్ట్ ఏమంటాడు, ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవరకే ఓ బాడుకావు చేయబట్టి 3 రోజులు ఆటో ఆటకు విని ఉన్నది అంటాడు. వారు ఎక్కడ మారిండి ఇక అంటే ఇట్లుంటారు పిల్లలు. అది మనస్తత్వం అనేది అప్పటి నుంచి అప్పటికే షిఫ్ట్ అయిపోయింది, జంపింగ్ కదా. కాబట్టి అందుకోసమే పిల్లలను అంటే పిల్లలు కావాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో పెంచాలనేటువంటి ఒక మంచి కోరిక కూడా ఉండాలి అనేది తల్లిదండ్రులకు ఉండాలనేది నేను ఆ కాన్సెప్ట్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా గుట్టల్లో గుసగుస అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే ఆ పిల్లలు కాలేజీకి పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు,
బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని మంచిగా చెప్తారు ముద్దుగా. బాయ్ నాన్న మంచిగా అవ్వకుంటే సరే డాడీ సరే అమ్మ అండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎక్కడికి పోతారు ఏందని తెలియదు. ఇట్లా కాలేజీ తప్పించేసి వాళ్ళు గుట్టలలో ముచ్చలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లా ఒక 3 రోజుల గ్యాప్లో ఈ కాలేజీకి రారు, ఇద్దరు కలుసుకోరు. అప్పుడు మాట్లాడుకుంటారు ఈ రాజు సంధ్య అని వాళ్ళిద్దరు. అప్పుడు హలో హలో ఎక్కడో మీ వాడకోసకు మూల మీద ఉన్నా, తిన్నావా? తిన్నా. కాకరకాయ చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సల్పలే కానీ చాలా తీ ఫోన్ పెట్టాయి. సంధ్య 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 ఫోన్ పెట్టేసింది. అంటే ఇట్స్ మీన్ ఇది అప్పట్లో చాలా వైరల్ ఇది. అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకుని ఏం ప్రయోజనం ఉండేది. గిదే ముచ్చట్లు కాలేజీలలో. అందుకోసమే సమయం వృధా చేసుకోవద్దు. అమ్మా నాన్నలు మీద కొన్ని పెంచుకుంటారు ఆశలు, వాటిని విస్మరించకుండా కష్టపడండి అని చెప్పడం కోసం గుట్టల్లో గుసగుసని ఒక షార్ట్ ఫిల్మ్ జరిగింది. అట్లా చాలా డైలాగులు వైరల్ అయినాయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.